నమస్కారం, రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వైకాపా వాకౌట్. కేరళ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి గర్జన. కేసీఆర్ పినరయి విజయాలు ఒక్కటేనన్న విమర్శ. నేడు హనుమాన్ జయంతి శోభాయాత్ర. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల అమల్లోకి. ఇరాన్తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని ట్రంప్ వార్నింగ్. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు మూజుబానీ ఓటుతో ఆమోదం లభించింది. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేయగా మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధ కల్పించే ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును బుధవారం లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు రఘురామ్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, ధర్మేంద్ర యాదవ్, అరవింద్ గణపతి, సావంత్, బజరంగ్ మనోహర్, రాజేష్ రంజన్, హర్సిమ్రాత్ కౌర్, శ్రీకాంత్ షిండే సహా మొత్తం 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ చర్చను ప్రారంభిస్తూ అమరావతి చట్టబద్ధ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని చెప్పారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కోరారు. అమరావతి కేవలం రాజధాని కాదని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని హామీ ఇచ్చారన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం ఇవ్వాలని, ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. हाँ वालों के पक्ष में हुआ, खंड 2 विधेयक का अंग बना। प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने। मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। प्रश्न यह है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। आइटम नंबर 9 जन विश्वास विधेयक 2026। माननीय मंत्री जी। Honorable Speaker, sir, I move that the Jan Vishwas Amendment of Provisions Bill 2026 తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి కేరళలో విజయానికి పెద్ద తేడా లేదని, 10 ఏళ్లలో అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు కేరళలో విజయం భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2023 డిసెంబర్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించామని, ఈ నెలలో కేరళలో కూడా 10 ఏళ్ల పాటు ఉండేలా యూడీఎఫ్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. కేరళ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ కొచ్చిన్లో యూడీఎఫ్ కూటమి మేనిఫెస్టోను స్థానిక నేతలతో కలిసి విడుదల చేస్తారు. మొత్తం 5 గ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ఈ సందర్భంగా కేరళ సీఎంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజాపాలన నడుస్తోందని, మా రాష్ట్రానికి వచ్చే 6 గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయో చూడాలని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో మేము పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రైతుల రుణాల మాఫీ చేశామన్నారు. రైతు భరోసాకు 18 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రజల జీవితాలను చూసిన అనుభవం ఉందన్నారు. కేరళ మరో తెలంగాణ కాబోదన్నారు.
కేరళ గెలుస్తుంది, యూడీఎఫ్ నడిపిస్తుంది అనే నినాదంతో ఇందిరా గ్యారంటీ పేరుతో పలు ఆకర్షణీయమైన పథకాలను తమ ఎన్నికల హామీలుగా యూడీఎఫ్ ప్రకటించింది. మహిళా సంక్షేమం కింద కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు ₹1000 ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పెన్షన్ పథకం కింద సంక్షేమ పెన్షన్లో 3000కు పెంపు, మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించే యువతకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగుల కోసం జాబ్ వాచ్ టవర్, యువశ్రీ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్ పొందడం ప్రాథమిక హక్కుగా పడుకోవాల్సిన అవసరం ఉండదు, మారుస్తామని ప్రకటించారు. 350 crores. Till date I paid to corporation from the government budget 10,000 crores. Last week I have completed 10,000 crores target. Women is getting benefit every month at least 6,000 to 7,000 rupees each woman. They are saving. And I am giving Graha Jyoti 200 units free power to poorest of the poor. 50 lakh families are getting that benefit. I have given 4,50,000 Indirama houses. Whoever is selecting that Indirama house, they are getting 5 lakh rupees free of cost. This month we are going to inaugurate 1 lakh houses in one stroke. Last year I paid 5,500 crores to the Indirama houses for poorest of the poor, who are Dalits, Adivasis, minorities. I am giving all these houses in the name of women. Like this, we are giving 500 rupees cylinder. We are giving all these days we have been discussing about solar power, Adani, Ambani, all big corporate people are producing solar power to sell government organization. Today, my self-help group, women are producing solar power. I have given 1,000 megawatts to these women. I have supported them to establish 1,000 megawatts solar power. Now, our women are competing with Adani, Ambani. I have given petrol bunks to women. I have given 1,000 RTC buses. They have purchased 1,000 RTC buses. Now they have hired those buses to corporation. They are not traveling free bus. They are owner of the buses. This is what our success story. This is what our guarantees. Now, the time has come. Kerala people have to decide who has to run the government. I am assuring you, I am going to be there. I am going to stand along with Kerala people. My friends are going to, my UDF friends are going to implement this 5 guarantees. This is what my guarantee for Kerala people. I am here on my side. Next 20-25 years, I am going to serve poorest of the poor. Whenever Kerala people request, whenever Kerala people want to come here, I will come, I will support Kerala people. I have 28 months experience only as a chief minister, but this experience has come from ground level, from Karyakarta level to chief minister, from poorest of the poor, women, Adivasi, Dalits, to richest of the richest person. Today I am handling. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ నగరంలో భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. నగరంలో ప్రధానంగా 2 వైపుల నుంచి శోభాయాత్రలు ప్రారంభం కానున్నాయి. మొదటి శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్యారడైజ్ జంక్షన్ వరకు, రెండవ శోభాయాత్ర కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి కోటి వరకు కొనసాగుతాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఊరేగింపు ముందుకు కదిలే కొద్దీ ఆయా ప్రాంతాల్లో దశల వారీగా ట్రాఫిక్ మళ్లింపులు లేదా నిలిపివేతలుంటాయి. ఈ మేరకు శోభాయాత్రకు వెళ్లే కోటి, అబిడ్స్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, మెహదీపట్నం నుంచి ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు నగరవాసులు సహకరించాలని, నగరవాసులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం కోసం తమ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
నేటి నుంచి తెలంగాణలో భూభారతి అమలు కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని 5 మండలాల్లో నేటి నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగూరు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా బట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగూరు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమైన సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కింద తీస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను రూపొందించామని ఆయన తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్లో అధికార పార్టీ నేత అహంకారం పరాకాష్ఠకు చేరింది. సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపులేదన్న కక్షతో ఒక దళిత యువకుడిపై కాంగ్రెస్ సర్పంచ్ భర్త విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పెట్రోల్ బంకులో పనిచేసుకుంటున్న అన్నం సాయిలు అనే యువకుడిని టార్గెట్ చేస్తూ సర్పంచ్ మమత భర్త ఇల్తం బాలు తన అంచెలతో కలిసి రెచ్చిపోయారు. గతంలో నకిలీ నోట్ల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చరిత్ర ఉన్న ఈ నాయకుడు ఇప్పుడు అధికార బలంతో సామాన్యులపై దాడులు చేస్తుండటంతో గ్రామస్తులు భగ్గుమంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదన్న పాత కక్షతో అన్నం సాయిలపై ఇల్తం బాలు దాడి చేశారు. పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తుండగా సాయిల్ని పట్టుకుని విచక్షణారహితంగా కొట్టిన కాంగ్రెస్ నేత గతంలో బ్యాంకులో నకిలీ 500 నోట్లు చలామణి చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకు వెళుతున్న సర్పంచ్ భర్త బాలు జైలు నుంచి వచ్చిన బాలు ప్రవర్తనలో మార్పు రాలేదని అధికార మదంతో కక్ష సాధించేందుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిందితులు బాలుపై కఠిన చర్యలు తీసుకుని జలాల్పూర్ గ్రామస్తులకు రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. క్లియర్గా వస్తుంది. మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న కొబ్బరితోట ప్రాంతం ఒక్కసారిగా ఆక్రమణతో నిండిపోయింది. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరుపేదల ఇళ్లను కూల్చడంపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు తక్షణం అక్కడికి చేరుకున్నారు. అయితే బాధితుల వద్దకు వెళ్తున్న కిట్టును పోలీసులు భారీ కేర్లతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ పరమేశ్వర్ మరియు పేర్ని కిట్టు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పేదల ఇళ్లు కూరుస్తుంటే పోలీసులు పహారా కాడివేంటని కిట్టు ప్రశ్నించగా మేము మా విధులు నిర్వర్తిస్తున్నాం, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సీఐ హెచ్చరించారు. ఈ తోపులాటలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మీకు మరేనోడు చాలా ఎక్కువ మీరు చేసే పనులకి నాకు అన్ని తెలుసులే గానీ ఏం చేయాలి చెప్పాను నువ్వు నేను మిమ్మల్ని ఆపలేదు. చేతులు పిక్కమంటారు మరి అంత అన్యాయంగా
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇవాళ రాష్ట్రమంతా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిందని, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మేం పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు సామాజిక బాధ్యత రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయన్నారు. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం అని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మార్చి 6 నుంచి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంగా సాగుతుందన్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధి భక్తజన సంద్రమైంది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నేడు 2వ రోజు చేరుకోవడంతో రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ జై బజరంగ బలి నినాదాలతో మారుమోగుతున్నాయి. హనుమాన్ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో కాలినట్లు వచ్చి మాలధర్మణ చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు ప్రధాన ఘట్టాలు కొనసాగుతున్నాయి. సుమారు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేగా ఇప్పటికే లక్షలాది మంది దీక్షాపరులు కొండగట్టు చేరుకున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు పాదయాత్రగా తరలివచ్చి కోనేరులో స్నానాలు ఆచరించి మాలధర్మణ చేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు 50,000 లడ్డూలు పులిహోర ప్రసాదాలను అదనంగా సిద్ధం చేశారు. నిన్న కళ్యాణకట్ట సమీపంలో తాత్కాలిక పందిరి కూలిన ఘటనలో కొందరు భక్తులు గాయపడడంతో అధికారులు నేడు భద్రత మరియు క్యూ లైన్ నిర్వహణపై మరింత నిఘా పెంచారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణోత్సవం వివాదాలకు వేదికైంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ పవిత్ర వేడుకకు హాజరు కావడంపై భక్తులు మరియు విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తనపై వస్తున్న ఆరోపణలతో పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వెలువెత్తున్నా ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడంపై భక్తులు పెదవిరుస్తున్నారు. తిరుమలలోనే కాకుండా నేడు ఒంటిమిట్టలో కూడా చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రికి బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. నైతిక బాధ్యత వహించి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియాలో మరియు భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. చైర్మన్ పై వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తున్నాయి. పవిత్రమైన సీతారాముల కళ్యాణ ఘట్టంలో ఎలాంటి వివాదాస్పద వ్యక్తులు పాల్గొనడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించగలని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 44,000 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని గడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం 7% పెరగడం విశేషం. ముఖ్యంగా డిసెంబర్ నెలలో జరిగిన మద్యం విక్రయాలు ఎక్సైజ్ శాఖ ఖజానాన్ని నింపేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మొత్తం 44,557 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది 40,209 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అది 7% వృద్ధి చెందింది. న్యూ ఇయర్ వేడుకల పుణ్యమాని కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే 5,051 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం అమ్మకాల ద్వారా 39,368 కోట్లు రాగా కొత్త దుకాణాల దరఖాస్తులు, వైన్స్ మరియు బార్ల అద్దె రూపంలో 5,189 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇది ఒక మైల్ రాయని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్పై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇరాన్ అంతు చూస్తామని, చమురు క్షేత్రాలపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే యుద్ధం మాత్రం చాలా త్వరగా ముగుస్తుందని సంకేతాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ను అణ్వస్త్ర శక్తిగా మారడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా తనతో సూచన అన్నారు. హార్మోజ్తో అమెరికాకు ఎలాంటి ఇబ్బంది లేదని, దాంతో మాకంత పని లేదన్నారు. హార్మోజ్పై ఆధారపడే దేశాలే కాపాడుకోవాలని హితో పలికారు. ఇక అమెరికా దగ్గర చమురు పుష్కలంగా ఉందని, తమ దగ్గర చమురు కొనుగోలు చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాలను అవసరమైన అన్ని మార్గాల ద్వారా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇరాన్లో తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు. చాలా వీలైనంత త్వరగా ఈ చర్యను ముగిస్తామని అమెరికా ప్రజలకు ట్రంప్ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, IRGC కమాండ్ పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. ఒక నాయకుడిగా ఎంత గొప్పవాడినో చూపించబోతున్నారని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేగవంతమైన చర్య ద్వారా వెనిజులా దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని, ఈ సందర్భంగా అమెరికా సైనికులను ట్రంప్ ప్రశంసించారు. వెనిజులాలోని విస్తారమైన చమురు, గ్యాస్ నిల్వలను అభివృద్ధి చేసి విక్రయించడానికి ఇప్పుడు ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. పసిడి ప్రియులకు శుభవార్త. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయనే భయాందోళన చెందుతున్న తరుణంలో మగువలకు తీపి కబరంది. నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్ని గంటల వ్యవధిలోనే భారీగా తగ్గాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో భారీ బోరట్ లభించింది. తులం గోల్డ్పై 1,530 తగ్గ కిలో వెండిపై 5,000 తగ్గింది. తులం గోల్డ్పై 1,530 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,51,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1,400 తగ్గడంతో 1,38,800 దగ్గర అమలవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1,440 తగ్గడంతో 1,13,570 దగ్గర ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ధర కూడా భారీగా దిగొచ్చింది. గురువారం కిలో వెండిపై ఏకంగా 5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,50,000 దగ్గర అమలవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర 2,55,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర 2,50,000 దగ్గర అమలవుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఏకంగా 1,400 పాయింట్లకు పైగా కుప్పకూలగా NSE నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $4 పైగా పెరిగి $106 వద్దకు చేరింది. ఈ ప్రభావంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,416 పాయింట్లు నష్టపోయి 71,718 వద్ద, నిఫ్టీ 429 పాయింట్లు కోల్పోయి 22,250 దిగువన ట్రేడ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, PSU, బ్యాంక్, రియాలిటీ రంగాలు 3% పైగా పతనమయ్యాయి. నిఫ్టీలో HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI షేర్లు మార్కెట్ను కిందకు లాగడంతో కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ 50 సూచీలో HCL టెక్ మాత్రమే స్వల్ప లాభంతో గ్రీన్ లో ఉన్న ఏకైక షేర్ గా నిలిచింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2.5% పైగా నష్టపోయాయి. మార్కెట్లలో భయానక వాతావరణానికి సూచికైన ఇండియా BIX ఇండెక్స్ 6% పైగా పెరిగింది. బుధవారం సానుకూలంగా ముగిసిన మార్కెట్లో ఒక్క రోజులోనే ఈ స్థాయిలో పతనం కావడం గమనార్హం. బులెటిన్ విశేషాలు. నమస్కారం.